అండి మాది రైతు మిత్ర అగ్రో ఏజెన్సీ కలికిరండి. ఈరోజు మనము మస్క్ మిలాన్లో కానీ వాటర్ మిలాన్లో కానీ మనము ఈ సీడ్ అనేది సోయింగ్ ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు కొంచెం చూపిస్తానండి. అంటే మీకు ఎలా నాటాలి, విత్తనం ఎలా పెట్టాలి అనేది మీకు ఈరోజు జస్ట్ శాంపుల్ మాత్రం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీ రైతులు కొంతమంది అవగాహన కోసమే ఈ చిన్న వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ ఈ విత్తనంలో మెటలాక్సిల్ కోటెడ్ అనేది ఉంటుందండి. ఈ మెటలాక్సిల్ కోటెడ్ వల్ల మనకు విత్తన శుద్ధి అనేది జరిగిపోయి ఉంటుంది. నెక్స్ట్ మనము విత్తనం ఎలా నాటాలనేది ఈరోజు మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా మట్టి కప్పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా మట్టి పిల్లలు ఎక్కువగా ఉంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇలా పెట్టేస్తుంటారు, ఇలా అంటుంటారు. చాలా వరకు రాంగ్ మిస్టేక్ అండి. మన కూలి వాళ్ళకి మనం చెప్పుకోండి, ఇలా పెట్టేసి పక్కన ఎక్కడైనా మంచి మన్ను దొరికితే జస్ట్ ఇలా పోసేసి ఇలా అనండి, సరిపోతుంది. వాటర్ కూడా బాగా అందుతుంది, మీకు జర్మినేషన్ ప్రాబ్లం రాకుండా చాలా బాగుంటుందండి. ఈ విత్తనం వేసిన తర్వాత కొన్ని రోజులకు మనకు ఈ విత్తనానికి ఎక్కువ ఇబ్బందులు వస్తాయండి. ఎక్కువ ఇబ్బందులు అంటే చీమలు కానీ, తర్వాత భూమిలో ఉండే బగ్స్ కానీ ఎక్కువగా వీటిని తినేస్తూ ఉంటాయండి విత్తనాలను. మనము వీటి వల్ల వీటికి ఇబ్బంది లేకుండా మనము చేయాలంటే క్లోరిఫైర్ఫాస్ 50% 500 ml ఎకరా చొప్పున డ్రిప్లోకి వదులుకోండి, సరిపోతుంది. ఇంకోటి రెడామిల్ గోల్డ్ అంటే అవేమీ అవసరం లేదండి. ఆల్రెడీ దీంట్లో మెటలాక్సిల్ కోటెడ్ ఉంటుందండి. ఈ కోటింగ్ వల్ల మనకు ఆల్రెడీ విత్తన శుద్ధి అయి ఉంటుంది కాబట్టి ఓన్లీ క్లోరిఫైర్ఫాస్ 50% 500 ml డ్రిప్లోకి వదులుకుంటే చాలండి. నెక్స్ట్ విత్తనము మొలకెత్తిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను.